హలో అండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే మసాలా వడను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పచ్చి శనగపప్పుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. దీన్ని కడుక్కొని శుభ్రంగా వాటర్ లేకుండా మిక్సీ జార్‌లోకైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరిపిండి, టేస్ట్‌కి తగినంత సాల్ట్ ఏసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్‌నైతే వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండినైతే వడల్లా వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని జాలీలోకైతే తీసుకోవాలి. ఇప్పుడు మన మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది.